అంటే నేను చాలా ఫంక్షన్స్, నా మూవీ ఫంక్షన్స్తో కూడా నేను చాలా ఫంక్షన్స్ వెళ్ళాను. కానీ ఇలాంటి ఒక హ్యాపీ ఒక ఐ డోంట్ నో, నేను ఒక ఆడియన్స్ అలాగా చూశాను. నాకు స్టేజ్లో వచ్చి నాకు ఏం చెప్పను, నేను ఐ జస్ట్ గో, మళ్ళీ ఎంజాయ్ చేయాలి అలా ఉంది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్స్ శ్రేయస్ మీడియా, థ్యాంక్స్ జ్ఞానవేల్ గారు, థ్యాంక్స్ మైత్రి whatever for ఇలాంటి ఒక ఫంక్షన్ ఫ్రమ్ ద వర్డ్ గో టిల్ ఇప్పటి వరకు అంత బంగారంగా ఉంది చెప్తే. And to top it all, I think a lovely, crazy audience like yours. ఇవాళ కూడా లిఫ్ట్లో వస్తున్నప్పుడు ఫ్యాన్స్ చూసి నేను నారాయణ గారి దగ్గర చెప్పాను, టోటలీ డిఫరెంట్ ఆడియన్స్ హియర్, డిఫరెంట్ ఫ్యాన్స్ హియర్. ఇది అంతా లవ్, ప్రేమ ఫర్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీ లవ్, అదే మేమందరికీ ఒక ఒక ఎంకరేజ్మెంట్. జస్ట్ థ్యాంక్ యూస్ మాత్రం నేను చెప్తాను, నేను స్పీచ్ ఏం చెప్పను. బికాజ్ టీజర్ ట్రైలర్ ఎలా ఉంది, అది మొదటిసారి నేను యాక్చువల్లీ వినిపిస్తాను. అంత బ్యూటిఫుల్గా ఉంది. తమిళలో కూడా ఇలా చేయాలి. రంజిత్ గారు చెప్పాలంటే నాకు కూడా కొంచెం టెన్షన్. First of all, I want to thank all the dignitaries. Thank you for coming. You're all busy people. ఇక్కడ వచ్చి మన పిక్చర్ కోసం ఆల్మోస్ట్ లైక్ జీవాము అంత బ్యూటిఫుల్గా, అంత స్వీట్గా, అంత వార్మ్ మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్. అండ్ ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు యు సెడ్ సచ్ స్వీట్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఇన్స్పైరింగ్ థింగ్స్ దట్ యూ సెడ్, Sai garu, because actually you said I wasn't inspired, but hearing that I felt more inspired. Thank you so much, and all of you. నేను ఆస్కర్ రవిచంద్రన్తో ఒక పిక్చర్ రెండు పిక్చర్ చేశాను. సో లెట్స్ సీ నెక్స్ట్ వి ట్రై. ఐ వాంట్ టు సే ఈ ఫంక్షన్లో చిన్ని గారు చిన్న గారితో స్టూడెంట్స్ ఆ డాన్స్ ఒక సాంగ్ అంత బ్యూటిఫుల్గా, మన పాటలో నాకు చాలా నచ్చిందండి. నాకు చిట్టి సారీ చిట్టి డాన్స్ మాస్టర్. థ్యాంక్ యూ చిట్టి. ఫ్యాంటాస్టిక్. నాకు అసలు ఈ ఫుల్ ప్రోగ్రామ్ లైక్ సుమా గారు ఫ్రమ్ ద బిగినింగ్ బంగారంగా వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఎనర్జీ చూస్తే మన అందరికీ ఎనర్జీ వస్తుంది. అంత బ్యూటిఫుల్గా యూ ఆల్వేస్ కంపేర్. ఐ లవ్ టు నో దట్ యూర్ హియర్. ఆ తర్వాత డాన్స్, తర్వాత ఒకరు వచ్చి మాట్లాడినప్పుడు సో బ్యూటిఫుల్ టు హియర్ దోస్ బ్యూటిఫుల్ వర్డ్స్. మళ్ళీ టీజర్ ట్రైలర్ అన్ని తెలుగులో చూడడానికి బాగుంది. నేను రంజిత్తో చెప్పాను ఈ పిక్చర్ లైక్ యాక్చువల్గా ఇది ఇట్ ఈస్ అ కామన్ మూవీ. ఐ థింక్ ఇది ఒక తమిళ మూవీ లేకపోతే తెలుగు మూవీ లేకపోతే హిందీ మూవీ అలా కాదు. 100 years బ్యాక్, 1000 years బ్యాక్ పొన్నియిన్ సెల్వన్ జరిగింది. అప్పుడు ఆదిత్య గరిగల్ వాళ్ళు అందరూ చోళాస్ ఉన్నారు. ఆ పిక్చర్ సో అంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు. అండ్ నాకు తెలుసు ఇది ఒక few 100 years బ్యాక్ తంగలాన్, దట్ ఇస్ ద పీరియడ్ వీ షాట్ దిస్ ఫిల్మ్. ఇది ఒక బ్యూటిఫుల్, ఒక అడ్వెంచరస్, ఇట్స్ లైక్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. రంజిత్ has done something spectacular. నాకు ఐ జస్ట్ కాంట్ వెయిట్ చూడడానికి ఒక మంచి ఫిల్మ్ విచ్ ఇస్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇక్కడ చూడటప్పుడు నాకు ఇది అన్నీ చూసి మీరు అందరూ మాట్లాడినది, మీరు అన్నీ చూసి మీ రెస్పాన్స్ అన్నీ చూసి నాకు ఇది చాలు. నాకు అసలు ఏం చెప్పాలి. ట్రిబ్యూట్ దట్ దే గేవ్ సడన్ గా నాకు వావ్, ఇంత క్యారెక్టర్స్ నేను చేశాను, ఇంత క్యారెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తుంది సమ్ పీపుల్. అండ్ నాకు అది
suddenly I felt, I don't know, I got very emotional. నాకు అసలు ఇప్పుడు కూడా నేను ఏమేమో మాట్లాడుతున్నాను, బట్ ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. బట్ నాకు ఇంకా చేయాలి కదా, ఇలాంటివి చేయనప్పుడు ఇది ఎందుకు మేము చేస్తున్నాము? జస్ట్ ఫర్ ఫ్యాన్స్, జస్ట్ ఫర్ ఆడియన్స్, జస్ట్ టు మేక్ బెటర్ సినిమా, డ్రీమ్ కదా. సారీ ఫస్ట్ తర్వాత నేను స్టేజ్లో ఇలాంటివి వచ్చి నేను డాన్స్ చేయను ఎప్పుడు. చిన్న అమ్మాయి బ్యూటిఫుల్గా వచ్చి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ డాన్స్ నా దగ్గర చెప్పింది. తర్వాత ఐ కుడెంట్ సే నో, ఐమ్ సారీ, ఐ కుడెంట్ మ్యాచ్ పార్వతి, బట్ ఐ నో యూ అండర్స్టాండ్. నాకు థ్యాంక్స్ చెప్పడానికి సవాల్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్, ఐ కెనాట్, నేను వన్ ఆఫ్ మై డ్రీమ్ డైరెక్టర్స్. ఎప్పుడూ నేను యాక్ట్ ఇన్ యువర్ మూవీస్ చాలా రోజుల నుంచి, మెడ్రాస్ నుంచే నాకు మంచి డైరెక్టర్ అండ్, బట్ వీ డెంట్ హ్యావ్ ప్రాపర్ డేట్స్ డిడ్ మ్యాచ్ అలాంటి ఒక్కొక్క చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ హ్యాపింగ్. బట్ దెన్ తర్వాత తమిళం గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఏంటంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. ఇట్స్ నాకు ఈ ఫిల్మ్ గురించి ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బికాస్ ఇది మీకు ఒక చిన్న సర్ప్రైజ్గా ఉండాలి. ఐ ఫీల్ మీకు థియేటర్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా తప్పకుండా ఇది ఒక పెద్ద షాక్ అండ్ ఆ వాల్యూ ఉన్న ఒక ఫిల్మ్. దిస్ గోట్ బి సో మెనీ థింగ్స్. దీంట్లో చిన్న చిన్న మెసేజెస్ ఉన్నాయి, అడ్వెంచర్ ఉంది, మ్యాజిక్ ఉంది, ఎమోషన్స్, ఫుల్ మూవీస్ లైక్ దాట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ నాకు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటున్నాను. అండ్ ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు such one of the best roles. I don't know, it may be the best role picture vachina tarvata that I've ever done. Thank you so much. I love you, Ranjit. I always hey andukanchi I'll say in Tamil. ఒక సామి, రెండు సామి, మూడు సామి. You know that dialogue? Okay. See, I just want, let me finish my thanks, okay? I want to say thank you to Nanavel Garu for being such a wonderful producer. First day నుంచి I think ఒక్క రోజు వచ్చారు కదా సెట్కి. అదర్వైజ్ he just gave full liberty to us. and ఇప్పుడు కూడా PR చేయనప్పుడు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మీ మూవీ ఎలాంటి, we have to take it to a world stage. This should not be just a South Indian film or a pan Indian film. ఒక world stage కి తీయడానికి we need to do something. అలాంటి ఎప్పుడో you are always being so passionate about it. and talking about that, I should say that ఈ పిక్చర్లో ఏంటి స్పెషల్ నాకంటే, ఈ పిక్చర్లో ఉన్న వాళ్ళు అందరూ ఆర్టిస్ట్, కెమెరామెన్ ఆర్ డైరెక్టర్ ఆర్ కార్పెంటర్, జూనియర్ ఆర్టిస్ట్, ఎవ్రీబడి అందరూ ఈ పిక్చర్ గురించి అంత యూనో ఆనందంగా చెప్తారు. బయటకు వస్తున్నప్పుడు పని చేయనప్పుడు కూడా ఆనందంగా చేస్తారు. ఎవరు కష్టపడి చేస్తారు, అది వేరే విషయాలు. కానీ ఈ పిక్చర్లో ఆల్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ బికాస్ దట్ వాస్ అ లవ్ ఫర్ దిస్ మూవీ. అండ్ నాకు తెలుసు మీడియా ఆర్ ఫ్యాన్స్, ప్రేక్షకులు అందరూ ఈ పిక్చర్ థియేటర్కి వచ్చిన తర్వాత ఐఎమ్ షూర్ దట్ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ రెజనేట్ విత్ యూ ఆన్ సమ్ లెవెల్. సో థ్యాంక్స్ ఫర్ దాట్. In advance I'm saying thank you Parvati for being that actress who I always thought I want to work with you. అది ఒక చిన్న మేమిద్దరికి దగ్గర ఒక చిన్న వాళ్ళ సేమ్ ఫీలింగ్ నాకు కూడా, బికాస్ I've always sensed మన యాక్టింగ్ స్టైల్ ఆర్ ద వే వి అప్రోచ్ క్యారెక్టర్ ఏమో సిమిలారిటీ ఉంది. అండ్ ఐ సో హ్యాపీ దట్ ఈ పిక్చర్లో మేము కలిసాం. సపోజ్ ఇట్ హ్యాడ్ బీన్ లెట్ మీ సే సమ్ అదర్ పిక్చర్, కమర్షియల్ ఫిల్మ్ ఆర్ ఐ డోంట్ నో, ఆర్ అ పిక్చర్ వేర్ ద రోల్స్ వేర్ కంపాటబుల్. దీంట్లో బాగా చేశారు. ఈ పిక్చర్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ ఫుల్ పిక్చర్లో, అండ్ ఎవ్రీ సీన్ ఇస్ అ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సీన్. అది లవ్ సీన్, లైక్ ఫైట్ సీన్, లేకపోతే ఎనీ సీన్ ఇది చూస్తే there will be a performance happening. కానీ ఈ పర్ఫార్మెన్స్ కోసం చూడొద్దు. ఈ పిక్చర్లో ఈ స్టోరీ whatever will be so interesting, and we had a very beautiful relationship in the movie which I think మీరు చూస్తే మీకు కూడా నచ్చింది. మాలవిక గురించి చెప్తే రంజిత్ గారు చెప్పారు నో హీరోయిన్ విల్ డూ వాట్ షీ డిడ్. కానీ నాకు హీరోస్ కూడా సమ్ హీరోస్ మే థింక్ అయ్యో ఏంటమ్మా అలాగే చేశారు. ఐ థింక్ సమ్ ఆఫ్ యువర్ ఫైట్స్ వేర్ లైక్ పాపం ఫస్ట్ డే మొదటి రోజు నుంచే
ఫుల్ చెయ్యి అంత నొప్పి బికాస్ వాళ్ళకి అసలు స్టిక్ ఫైటింగ్ రాదు. ఫుల్ డే ప్రాక్టీస్ చేసి కై ఇలా అయింది, చెయ్యి ఇలా అయింది. తర్వాత వాళ్ళకి భయం, డైరెక్టర్కి భయం, నాకు భయం, ఎలాంటి అమ్మాయి ఇలా చేస్తుంది బికాస్ ఫుల్ మూవీస్ ఫైటింగ్ ఫర్ హర్ కదా, గొడవ చేస్తుంది ఫుల్ మూవీలో. సో మేము ఫుల్ కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఒక 3 months ఏమో ప్రాక్టీస్ చేసి అంతా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నౌ షీఈస్ లైక్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అన్నారు. హ్యాట్స్ ఆఫ్ యూ మాలవిక. ఐ థింక్ దట్స్ మీకు అందరూ తెలుసు, అందంగా ఉన్నారు, గ్లామర్ ఆర్ బ్యూటిఫుల్, అదన్నీ. ఐ మీన్ వన్స్ యూ సీ దిస్ మూవీ, వావ్ వాట్ అ పర్ఫార్మర్. బట్ మోర్ దెన్ ద పర్ఫార్మెన్స్, I know she's performed well, but naku a grit and gumption that you put into this, beautiful. I thought that was something that Ranjit and I talk about all the time. Daniel, Mr. Daniel, sorry. No, nothing. Why are you kissing everybody, looking around? You don't come to India and do this, okay? We Indians are there, right? Okay, listen. ఎంత ప్రాబ్లం చేశారు 300-400 years బ్యాక్. ఒక్కరు నా మన దగ్గర చిక్కారు కదా. Daniel, నా brother, and I think he's one of the sweetest, funniest, cutest, angriest co-star ever. ఎప్పుడు చూసే క్యారెక్టర్ ఎప్పుడు చాలా కోపంగా ఉంటుంది. ఈయన కూడా షార్ట్ తర్వాత కూడా కోపంగానే ఉంటున్నాడు బికాస్ ఆ మూడ్లో ఉంటున్నాడు. అండ్ షూటింగ్ తర్వాత చాలా కూల్గా ఇంకా హే మ్యాన్ రెమో అయినారు. లైక్ ఈజ్ యాక్చువల్లీ షూటింగ్లో అపరిచితుడు అండ్ లేటర్ రెమో. And I enjoyed working every day with your dad, and like Parvati was saying regarding the other emotional scenes, even when we had these when you had the fights, always knew you had my back. And Naku, he struggled a lot to do this. Kani ఆయనకు ఒక knee పోయింది, సెకండ్ షెడ్యూల్ సెకండ్ knee పోయింది, బ్యాక్ పోయింది. తర్వాత పిక్చర్ ఫినిష్ అయింది అండ్ ఆయనకి ఆపరేషన్ 3 operations, right? 4 ఏమో. సో ఆయన టైం ఫర్ ఆపరేషన్ అని వెళ్ళారు. సడన్ గా రంజిత్ వచ్చి లేదు జ్ఞానవేల్ గారు నేను కొంచెం క్లైమాక్స్ కొంచెం చేంజ్ చేయాలంటే ఆలోచించాను. డాడీ ఇలా వచ్చాను షూటింగ్. తర్వాత సీన్స్ క్లైమాక్స్ ఫుల్ ఫైట్ కానీ చేశారు పాపం. నేను చెప్తాను డాడీ వద్దు డాడీ డోంట్ డూ దిస్, వై డోంట్ యు టేక్ కేర్. సో ఇట్స్ ఓకే ఐల్ టేక్ కేర్. సో ఆయన ఫైట్ మాస్టర్ దగ్గర చెప్తారు సీ డోంట్ మేక్ మీ డూ దిస్ అండ్ హి ఫాల్. అసలు ఆయనకు రాదు, ఆయన చెప్తున్నాడు ఇలా చేయకూడదు, ఓకే ఆయన చేసి చూపిస్తారు. Hey Daniel, you are awesome Daniel. I always think of the climax and think of that. That was great. తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక ఆపరేషన్ చేశారు కదా, 2 operations. ఆపరేషన్ డానియల్. మన యూనిట్ లో all the women except these 2 are his girlfriends. That's charming, very funny, very cute. Thank you Daniel. Thank you everyone.